హలో గైస్, వెల్కమ్ టు కెరియర్ మ్యాప్ తెలుగు. కోవిడ్ పుణ్యమని అన్ని ఇండస్ట్రీస్ తలుపులు మూసుకుంటే లాభపడిన ఏకైక ఇండస్ట్రీ ఐటీ ఇండస్ట్రీ. ఇదే అత్యుత్సాహంతో మన రిక్రూటర్స్ రిక్వైర్మెంట్కి మించిన హైరింగ్ చేసుకున్నారు. దేనికైనా సడన్ పీక్ వచ్చినప్పుడు సడన్ డిప్ కూడా అంతే సహజం. ఈ డిప్ వల్ల నెంబర్ ఆఫ్ ఐటీ జాబ్స్ డిక్లైన్ అయ్యాయి. మరి ఈ నెంబర్ ఆఫ్ ఐటీ జాబ్స్ తగ్గినప్పుడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ డు నాట్ మిస్ అవుట్ ఆన్ ఎనీ ఆపర్చునిటీ. ఉన్న ఆపర్చునిటీస్ మిస్ అవ్వకూడదు అంటే మనకి ఒక మంచి రెజ్యూమే కావాలి. అందుకే ఏ జాబ్కి అప్లై చేసినా షార్ట్ లిస్ట్ అయ్యే ఒక మంచి రెజ్యూమేని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ద ఫస్ట్ టిప్ వచ్చేసి ప్రిపేర్ ఏ న్యూ రెజ్యూమే అకార్డింగ్ టు ద జాబ్ డిస్క్రిప్షన్. మనం బేసిక్గా ఫాలో అయ్యే ప్రెసిడెంట్ ఏంట్రా అంటే, మన ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ రెజ్యూమేని మనం తీసుకొని అందులో జస్ట్ ఒక కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం చేంజ్ చేసేసి మన రెజ్యూమేని మనం తయారు చేసుకోవడం జరుగుతుంది. సో ఈ రెజ్యూమేని మనం అందరితో వదులుతామా? ఇదే రెజ్యూమేని తీసుకెళ్ళి 1, 2, 3, 4, 5 జాబ్స్కి ఒకేసారి అప్లై చేస్తాం. సో ఈ అప్లై చేసే జాబ్స్కి వాటి జేడీ ఏంటి అని కూడా మనం అబ్జర్వ్ చేయం. సో బేసిక్గా ఈ జాబ్ వచ్చేసి రిక్రూటర్ జావా స్కిల్స్ కోసం చూస్తాడు, ఈ జాబ్ పైథాన్ కోసం చూస్తాడు, ఈ జాబ్ సపోర్ట్ రోల్ కోసం చూస్తాడు, ఈ జాబ్ టెస్టింగ్ రోల్ కోసం చూస్తాడు, ఇది వేరే బీపీఓ కోసం చూస్తాడు. సో ఈ జాబ్స్ కోసం చూసేటప్పుడు రిక్రూటర్స్ డిఫరెంట్ స్కిల్ కోసం తను చూస్తున్నాడు అనమాట. బట్ అప్పుడు మీరేం చేయాలి? ఆ జాబ్కి తగ్గట్టుగా మన స్కిల్ సెట్ని రెజ్యూమేలో మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే మన రెజ్యూమేస్ అనేవి షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మన రెజ్యూమేస్ ఎవరు కూడా ఎవరు మాన్యువల్గా రివ్యూ అనేది చేయరు. సో మనకి ఏటీఎస్ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్లో మన రెజ్యూమేని ఇన్పుట్ ఇస్తే ఈ జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గ స్కిల్ సెట్ మన దగ్గర ఉన్నదా లేదా అని చెప్పి మన రెజ్యూమేని రివ్యూ చేసి ఈ ఏటీఎస్ ఒక రిజల్ట్ ఇస్తుంది. ఆ రిజల్ట్ ఆధారంగా మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతుందా లేదా అనేది మనకి తెలుస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దాట్ యూ ప్రిపేర్ న్యూ రెజ్యూమే అకార్డింగ్ టు ద జాబ్ డిస్క్రిప్షన్. నెంబర్ 2 వచ్చేసి మేక్ షూర్ దాట్ యూ యూస్ ప్రాపర్ కీవర్డ్స్ ఇన్ యువర్ రెజ్యూమే. మాట్లాడుకున్నాం కదండి, మనకి ఏటీఎస్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. ఈ ఏటీఎస్ అప్లికేషన్ ద్వారా మన రెజ్యూమే ఏటీఎస్కి ఇన్పుట్గా ఇస్తే రెజ్యూమేని ఏటీఎస్ చెక్ చేస్తుంది. దేనికోసం చెక్ చేస్తుందండి? రిక్రూటర్స్ కొన్ని ఈ కీవర్డ్స్ని కాన్ఫిగర్ చేస్తారు ఏటీఎస్లో. సో ఈ ఏటీఎస్లో కాన్ఫిగర్ చేయబడ్డ కీవర్డ్స్ మనకి మన రెజ్యూమేలో ఉంటేనే ఏటీఎస్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది. Then only our resume will get shortlisted. Otherwise, it will reject our application. So please make sure you use proper keywords to get your resume shortlisted. And third point వచ్చేసి ప్రూఫ్ రీడ్ యువర్ రెజ్యూమే. మనం ఒక జాబ్ అప్లికేషన్కి రెజ్యూమే ఇస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్లీ టెలింగ్ ద రిక్రూటర్ దట్ యు ఆర్ రెడీ టు హ్యాండిల్ ఎ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఒక రెస్పాన్సిబిలిటీని హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉన్నావు, నువ్వు ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేయగలను అని చెప్పి ఇండస్ట్రీ రెడీగా ఉన్నావు అని చెప్పి ఒక రిక్రూటర్కి చెప్తున్నావు అంటే నువ్వు ఎంత అటెన్షన్ టు డీటెయిల్స్ ఇవ్వాలి. నువ్వు నీ ఓన్ రెజ్యూమేలోనే ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆర్ గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటే విల్ దట్ లుక్ ప్రొఫెషనల్? ఆబ్వియస్లీ నో. సో నువ్వు డెఫినెట్గా నీ రెజ్యూమేలో ఉన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే కానీ లేదా గ్రామటికల్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే విత్ ద యూజ్ ఆఫ్ అట్లీస్ట్ యూజ్ ఏఐ ఫర్ దిస్ టు రెక్టిఫై ఆల్ యువర్ మిస్టేక్స్ ఇన్ యువర్ రెజ్యూమ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మెయింటైనింగ్ ఏ పోర్ట్ఫోలియో. ఈ పోర్ట్ఫోలియో ఏంటంటే మనం ఏ విధంగా అయితే ఒక పీడిఎఫ్ ఆర్ వర్డ్ ఫార్మాట్లో ఒక రెజ్యూమేని ఒక అప్లికేషన్కి ఒక రిక్రూటర్కి మనం ఎలా అయితే పంపిస్తామో అలాగే ఈ రెజ్యూమేలో మన ఒక పర్సనల్ వెబ్సైట్ని మనం బిల్డ్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ HTML, CSS ఆర్ జావా స్క్రిప్ట్ ఇవి యూజ్ చేసి ఒక ఫ్రంట్ ఎండ్ ఒక స్టాటిక్ వెబ్సైట్ని కనుక మనం బిల్డ్ చేసి మనం ఏవైతే ప్రాజెక్ట్స్ మనం బిల్డ్ చేసామో ఇవన్నీ ఇక్కడ పోర్ట్ఫోలియోలో షోకేస్ చేసుకునేటట్టు. అండ్ ఇట్ ఈస్ అన్ ఎఫర్ట్ టు మేక్ యువర్ రెజ్యూమే స్టాండ్ అవుట్ ఆఫ్ ది క్రౌడ్. అంటే మనకి ఇప్పుడు ఉన్న కాంపిటీషన్కి మనం ఏదో ఒకటి ఇన్నోవేటివ్గా చేస్తే కానీ మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో
ఇటువంటివి. అండ్ ఒక గిట్ హబ్ ప్రొఫైల్ అనేది మనం నీట్గా మెయింటైన్ చేయాలి. మన ప్రాజెక్ట్స్ అని అక్కడ అప్లోడ్ చేసి దానికి డిస్క్రిప్షన్ రాసి దాన్ని సొల్యూషన్ డిజైన్ డాక్యుమెంట్ అటాచ్ చేయటం, ఇలాంటి క్రౌడ్ నుంచి స్టాండ్ అవుట్ అయ్యే ఎఫర్ట్స్ మనమైనా ఇవ్వగలిగితే దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ ఆర్ రెజ్యూమే విల్ గెట్ షార్ట్ లిస్టెడ్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆప్టిమైజ్ యువర్ రెజ్యూమే. మాట్లాడినట్టుగా మన రెజ్యూమేని ఒక ఒక సాఫ్ట్వేర్, ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ మన రెజ్యూమేని రివ్యూ చేస్తుంది. అంటే మాన్యువల్ రివ్యూస్ అయితే మనం ఏం చేసినా ఫరక్ నై పడతా, బట్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ మన రెజ్యూమేని రివ్యూ చేస్తుంది కాబట్టి ఇట్ కెనాట్ రీడ్ ఎనీ కాంప్లెక్స్ టేబుల్స్ ఆర్ కాంప్లెక్స్ గ్రాఫ్స్ ఇఫ్ యూ ఇంక్లూడ్ ఎనీ ఆఫ్ దెమ్ ఇన్ యువర్ రెజ్యూమే. సో మేక్ షూర్ యూ అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ టేబుల్స్ ఆర్ గ్రాఫ్స్. అండ్ ఇంకొక ప్రో టిప్ ఏంటి అంటే, మీరు రెజ్యూమే అంతటినీ కూడా ఒక యూనిఫామ్ ఫాంట్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ అఫీషియల్ ఫాంట్స్ మాత్రమే వాడండి. కర్లీ ఫాంట్స్ గట్టా యూజ్ చేయాలండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంక్లూడ్ యువర్ కాంటాక్ట్ ఇన్ఫో. మంది చేసే తప్పు ఏంటంటే, మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ని రెజ్యూమేలో ఇంక్లూడ్ చెయ్యరు. ఇట్ ఈస్ అ వెరీ వెరీ బ్లండర్ మిస్టేక్. అంటే ఒకవేళ మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయినా సరే రిక్రూటర్ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేస్తారు? సో మేక్ షూర్ యూ attach your phone number as well as email in your resume. Also maintaining a good LinkedIn profile is also very very important. LinkedIn is also very very useful to build a professional network. దీని గురించి మనం సపరేట్గా ఒక వీడియోలో కూడా మాట్లాడుకుందాం, లింక్డ్ఇన్ కోసం ఎలా మెయింటైన్ చేయాలి ప్రొఫైల్, ఎలా నెట్వర్కింగ్ చేయాలని కూడా. బట్ ఫర్ నౌ ప్లీజ్ ట్రై టు మెయింటైన్. ఇఫ్ మీకు ఎవరికైనా సరే లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేదు అంటే అర్జెంట్గా ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ LinkedIn profile as a professional. The final tip is do not exceed 1 to 2 pages. If for example మీరు ఒక ఫ్రెషర్ అయితే కనుక స్ట్రిక్ట్లీ మీరు 1 పేజ్ రెజ్యూమే చాలండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ అయ్యి అది కూడా గ్రేటర్ దెన్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు హోల్డ్ చేస్తుంటే కనుక వీ కెన్ అండర్స్టాండ్ మీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, వేరియస్ కంపెనీస్ గురించి మీ ఎక్స్పీరియన్స్, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ పెట్టాలి, ప్రాజెక్ట్స్ గురించి పెట్టాలి అంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ more than 1 page. But being a fresher, you strictly stick to 1 page resume itself. That's all for today guys. This video, please like, share and subscribe to Career Navigator.